రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన 11,639 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని, లేని పక్షంలో నిరుద్యోగులంతా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడ నిర్వహిస్తామని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న హెచ్చరించారు. మంగళవారం కాకినాడలో నిరుద్యోగులు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కొండైపాలెం బ్రిడ్జి జెండా సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుద్యోగుల జీవితాలతో చెలగట్టమాడుతున్న కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగ యువత తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఖాళీలతో సంబంధం లేకుండా, నిరుద్యోగులతో సంబంధం లేకుండా కేవలం 2,500 పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. కనీసం 10,000 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేనందున అర్హత వయసు 35 సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో ఉద్యమం ప్రారంభమైందని, రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి పోస్టులు పెంచకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు టి రాజా, వాసు, సత్యం, జయరాం, ఆదర్శ, కార్తిక్, రాజు, రామకృష్ణ, నిరుద్యోగ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. ఓకే అండి, అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వాలి, 10,000 పోస్టుతో కూడినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కోరుతూ కాకినాడ ముందు, కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. ఇప్పటికి అనేక జిల్లాలు ఆందోళన చేస్తున్నారు. కేవలం 2,500 పోస్టులు మాత్రమే ఇస్తున్నట్టుగా ఈరోజు జాబ్ క్యాలెండర్లో చూపించారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. గతంలో ప్రభుత్వం అంగీకరించిన విధంగానే దాదాపు 20,000 పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు రాష్ట్రంలో ఉన్నాయి. అందులో కనీసం సగమైన 10,000 అయినా భర్తీ చేయాలనేటువంటిది మా మొదటి డిమాండు. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాగే నిరుద్యోగ యువతను మోసం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పటికే ఉపాధి ముసుగులో లక్షలాది ఎకరాలు కార్పొరేట్లకు, కారచౌకగా, కమిషన్లకు కక్కుర్తిపడి ఈరోజు అప్పచెప్తున్నారు. అమెరికాలో తరిమేసినటువంటి డేటా సెంటర్ తీసుకొచ్చి ఇదిగో ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. అందుకనే నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇక భరతం ఇట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మాత్రం చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా త్వరలో నిర్వహిస్తాం, నిరుద్యోగులు గొంతుగా వినిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యాప్తంగా ఏపీలో మొత్తం 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారే స్వయాన చెప్పారు. ఇప్పుడు వచ్చేసి 2,500 పోస్టులు ఇస్తామని చెప్పేసి అంటే ఒక్కొక్కరు నిరుద్యోగులకి గుండె పగిలిపోతుంది. ఏవో ఒకళ్ళు అలా ఆవేదన అర్థం చేసుకోండి. ఇక్కడ వచ్చేసి కాకినాడలో కాకినాడలోనే 20,000 మంది ఉద్యోగులు ఉంటే మీరు ఇచ్చే 2,500 ఏ మూలకు వస్తాయి? ఒక్కొక్క అభ్యర్థి ఇక్కడ తిండి తినడానికి లేక ఒక్కొక్కరు అన్నా క్యాంటీన్లో వచ్చి తింటున్నారు. ఇక్కడ కొంతమంది రోడ్ల అమ్మడి తిరుగుకుంటా ఈ చిన్న ఉద్యోగాలు పార్ట్ టైంలు చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళకి సంవత్సరాలు పడి చదవాలంటే ఎన్ని సంవత్సరాలు చదువుతారు? మీరు ఇచ్చే జాబ్ క్యాలెండర్లో సంవత్సరానికి ఇస్తామంటారు, మాకు నమ్మకం లేదు. ఇప్పుడు ఇస్తారు, రేపొద్దున గవర్నమెంట్ ముందు 2028లోనో 29లోనో ఇస్తామని చెప్తారు. ఇప్పుడు చెప్తున్నారు గవర్నమెంట్కి, మాకు తెలియదు, మాకు 10,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు న్యాయం చేయాలి. పోయిన గవర్నమెంట్లో 6,500 పోస్టులు ఇచ్చారు. 6,500 పోస్టులకి ఏమాత్రం ఇక్కడ మన ఒక కాకినాడలోనే 6,500 పోస్టులలో 4,000 పోస్టులు వచ్చాయి. మిగతా రాబోయే నోటిఫికేషన్లో 10,000 పోస్టులు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. 2,500 పోస్టులకి న్యాయం జరగదు. కట్ ఆఫ్లు ఏకంగా పెరిగిపోతాయి. మహిళా రిజర్వేషన్కి కేవలం 33% మహిళా రిజర్వేషన్కే పోతుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్, తర్వాత ఎన్సీసీ కోట, ఎక్స్ సర్వీస్ మెన్లకి వీళ్ళందరూ పోగా అసలు మాకు మా నోటిఫికేషన్ కోసం చదువుకునే విద్యార్థికి పోస్టే లేదు. పోస్టే లేకుండా మేము ఎలా చదువుకోవాలి, ఎలా పోరాడాలి? తల్లిదండ్రులు ఫోన్ చేసి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళకి డబ్బులు ఇవ్వమని మేము ఎలా అడగాలి? వాళ్ళు అడగలేము. మేము సంవత్సరాల పాటు చదవలేము. చదివిన పుస్తకం చదివి తిరిగి గ్రౌండ్లో మరి తిరిగి ఉరికి ఎన్ని సంవత్సరాలు ఉరకాలి? ఎన్ని సంవత్సరాలు పోరాడాలి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. దేశవ్యాప్తంగా దీన్ని పోరాటం చేస్తాము. చలో విజయవాడ కార్యక్రమం కూడా మొదలుపెట్టబోతున్నాము. దీన్ని వెంటనే మీరు 10,000 పోస్టులు భర్తీ చేయాలని హోమ్ మినిస్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా విన్నపం.